ఏం చేస్తే ఏం లాభం, ఏం చేస్తే ఎలాంటి నష్టమో, అసలు ఏదైనా ఒక పని చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విశేషాలను మన వాస్తుశాస్త్రం బాగా వివరించింది. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి, ప్రశాంతంగా ఉండడానికి వాస్తుశాస్త్రం ఎంతో చక్కగా సహాయపడుతుందని నమ్మిక. ఇక ఇప్పుడు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో రామచిలుకలను పెంచుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది తెలుసుకోవచ్చు. రామచిలుకలు అంటే చాలా మందికి ఇష్టం. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. రామచిలుకల్లో కొన్ని మాట్లాడుతూ ఉంటాయి కూడా. అందుకు చాలా మంది వీటిని ఇంటికి తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు. రామచిలుకలను ఇంటికి తీసుకొచ్చాక దానిని ఉత్తర దిశలో ఉంచి పెంచాలని అంటారు వాస్తు నిపుణులు. నిజానికి రామచిలుకలను బోనులో బంధించడం అస్సలు మంచిది కాదు. అవి స్వేచ్ఛగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కుదరక బోనులో పెంచినా అవి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. నిజానికి రామచిలుకలను బోనులో బంధించడం అస్సలు మంచిది కాదు. అవి స్వేచ్ఛగా ఉండేలా చూసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం రామచిలుకలు ఇంట్లో సంతోషంగా ఉంటే మీ ఇల్లు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంట్లో చికాకులు, గొడవలు, భేదాభిప్రాయాలు తగ్గుతాయి. ఇంట్లో రామచిలుకలను పెంచుకోకపోయినా చిలుక బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా చాలా శుభమని వాస్తుశాస్త్రం వివరిస్తోంది. ఇంట్లో రామచిలుకల బొమ్మలు ఉంటే కేతువు, శని దుష్ట దృష్టి తగ్గుతాయని చాలామంది నమ్ముతారు.